Tired? Yes, it is. ఏంటి ఆలోచిస్తున్నావు? 10 minutes లో ఏం జరుగుతుంది? అందరికి $5 million టార్గెట్ ఇచ్చి ఆ గ్రెగ్ గారు నీ మీద చాలా ప్రేమతో $10 million టార్గెట్ ఇచ్చాడు. ఆయన స్టీవ్ ఫోన్ చేసి చెప్పాడు కదా $4 million ఇన్వెస్ట్ చేస్తాను రమ్మని. అక్కడికి వెళ్లకుండా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని కాపాడొచ్చావు. దానివల్ల ఏమైంది? టార్గెట్ మిస్ అయింది. ఇప్పుడు ఆ గ్రెగ్ గాడు వచ్చి నిన్ను చంపేస్తాడు. మైక్, డూ సంథింగ్. Michael, right? $15 million? Good luck, Michael, with all your projects. Mr. Mark, thanks. Thank you. అతను ఏం చెప్పాడు విన్నావా? అతనేం అనలేదే. అతని కళ్ళు చూసావా? 100 సంవత్సరాలు బతకాల్సిన గర్ల్ ఫ్రెండ్ తెచ్చిచ్చావు. 50 millions ఇవ్వడం లెక్క అన్నట్టుగా చూశాడు కదా. Mike! నిజంగా అతని కళ్ళు చూడలేదా నువ్వు? Mike! వస్తానంటే ఇదే చూపు, ఇదే ప్రేమ 3 months ముందు మీరు ఆ కళ్ళలో చూశాను. Mike! How could I lose her? I'm such a fool. I'm such a fool. Mike! Mike, what are you doing? I'm waiting here. కోర్టే గోబ బద్దలైపోతున్నాయి. మాట్లాడుతున్నాగా కనిపించట్లా, కళ్ళు దుబ్బయా నీ మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది. మరి ఆనందంగా ఉన్నప్పుడు పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన ఉంటే బాగుంటుంది. నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది. పెదాల మీదకి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికే బలం వస్తుంది. Mike! నేను ఇలా ఫ్లోలో ఉన్నప్పుడు నాకు అడ్డం వస్తే కింద నుంచి పైదాకా మనతో కూడా వస్తున్నాను రా, వస్తున్నాను. 50 million చెక్. నువ్వు ఇచ్చిన టార్గెట్ కంటే 5 times ఎక్కువ. సరిపోతుందా? శ్మశానంలో సమాధులకు సుధారచ్చినాడు రంగు నువ్వు. ఒకరిపై కోడిగుడ్లో ఉన్న టమాటో రంగులోకి వచ్చేస్తావు. రైట్, వీడికి మైక్ గడి వాల్యూ తెలీదు, నాకు పట్టుకు మీరా వాల్యూ తెలుసా? నేను వెళ్ళిపోయిన తర్వాత దాని విలువ నాకు అర్థమైంది. వీడికి అంతే. ఒక మహానుభావుడు, ఒక మేధావిని కోల్పోయానని చెప్పి నేను వెళ్ళిపోతే కానీ వీడికి అర్థం కాదు. అందుకు నేను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. దీని మీద నీకు నచ్చిన రీజన్ రాసుకొని తర్వాత అది ఎక్కడ కంఫర్టబుల్ ఉందా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది వీడికి తిరిగి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఓపిక లేదు. అందుకు కొంచెం నువ్వు కష్టపడి ఎలాగో ట్రాన్స్లేట్ చేయి. బూతుల ఎఫెక్ట్ పోకుండా చూడు. ఏమైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. 9841052456. ఇది కూడా మీరా నెంబర్. మీరా